అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో చికెన్ కర్రీ అండి. ఇలా చేయండి, కుక్కర్లో తొందరగా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇది రాగి సంకటి, రైసు, రోటీ దేంతో అయినా కానీ చాలా రుచిగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ అండి. ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారు. ఇలా కొద్దిగా మసాలా చేశారంటే చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 ఇలాచి వేసుకున్నాను, కొద్దిగా పట్టా వేసుకున్నానండి, దాల్చిన చెక్క, ఇది ఒక 7-8 లవంగాలు వేసుకోవాలి, కొద్దిగంత జాపత్రి వేసుకోవాలి, అలాగే ఒక అనాస పువ్వు వేసుకోవాలండి, ఒక్కటి సరిపోతుంది. ఇది నల్ల ఇలాచి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి, ఒకటి వేసుకోవాలి. ఇది ఒక 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి, ఒక 1 టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. ఇది స్టార్ ఫ్లవర్ అండి, ఇది కొద్దిగా వేసుకోండి. ఇది వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి, కొద్దిగానే వేసుకోండి. వేసుకొని ఇవన్నింటిని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఇలా ఈ సింపుల్గా ఇలా మసాలా చేశారంటే ఫ్రెష్గా చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. రుచి ఈ విధంగా చేయండి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మరీ మాడిపోనియొద్దండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పొడి చేసి పెట్టుకోవాలండి, అది మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అంతవరకు పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టానండి, కుక్కర్లో చూపిస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి, వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచిగా వేగాలండి, పచ్చిగా అస్సలు ఉండొద్దు. మంచిగా వేగితేనే ఈ కర్రీ అనేది రుచి చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నేను ఇది 1/2 కేజీ చికెన్కి చూపిస్తున్నానండి కొలతలంతా. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక ఒక 1 టీ స్పూను వాటర్ వేసుకుంటే మంచిగా అంతా ఫ్రై అవుతుందండి. చక్కగా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోవటం వల్ల మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసి ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1/2 కేజీ చికెన్ మంచిగా కడుక్కొని వేసుకోవాలి. ఈ చికెన్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఆ చికెన్ అంతా అది పచ్చిదంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకున్నాకనే మిగతా ప్రాసెస్ చేయాలి, లేకపోతే నీచు వాసన వస్తుంది, స్మెల్ వస్తుందండి చికెన్ది. ఇలా ఫ్రై కావాలి, ఆ పచ్చితనం అంతా పోయి ఇలా కొద్దిగా ఇలా వైట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1.5 టీ స్పూను ఉప్పు వేస్తున్నానండి. మీరు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు. మీరు తినే కారాన్ని బట్టి మీ కారం ఎంత కారం ఉందనేది చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఇది కూడా ఒక 1.5 టీ స్పూన్ వరకు వేసానండి, కారం పొడి కూడా వేసుకొని అంతా కలుపుకొని మనము మసాలాలు ఫ్రై చేసుకున్నాం చూడండి, అది మిక్సీ పట్టి పెట్టాను. ఇలా పొడిలాగా చేసి పెట్టుకోవాలి. చేసుకొని మంచిగా దీంట్లో వేసేసుకోవాలి. బరకగా ఉండకుండా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ వేసినాక ఒకసారి కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగానే నీళ్ళు వేసుకోవాలండి, మరీ ఎక్కువ అవసరం ఏం పట్టదు. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది, నీళ్ళు ఎక్కువ పట్టవు. ఒక పెద్ద గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని, మీకు గ్రేవీ చిక్కగా అంటే తక్కువ వేసుకోవాలి, కొద్దిగా మీడియంగా అంటే కొద్దిగా ఎక్కువ, మీరు దాన్ని చూసుకొని వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని మూత పెట్టేసి 2 నుండి 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. తొందరగా అయిపోతుంది, జస్ట్ మసాలా చేసుకుంటే సరిపోతుందండి, కానీ చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది రాగి సంకటిలో కానీ రోటీ, రైస్ దేంతో అయినా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్